హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకు 970కి పైగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఏది కూడా కండక్ట్ చేయరు. మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని ఆధారంగా చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్లో చేస్తారనమాట. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందంటే మీకైతే ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్గా మీరు ఛార్జ్ అయితే తీసుకోవాలన్నమాట. ఎవరైతే సెలెక్ట్ అవుతారో పర్ మంత్ శాలరీ అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఓవరాల్గా 1,08,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. గైస్, ఈ వీడియో నుంచి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. మీరు ఒక లైక్ చేసినట్లయితే ఛానల్కి బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తున్నట్లయితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకురండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ నుంచి ఇండియా నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్ చూసుకున్నట్లయితే 11 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ చూసుకున్నట్లయితే 199 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే మనకు 208 పోస్టులు, అలాగే ఎలక్ట్రానిక్స్ చూసుకున్నట్లయితే 527 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే 31 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట పూర్తిగా. నెక్స్ట్ మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 27వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక నెక్స్ట్ శాలరీ విషయానికి వస్తే 40,000 నుంచి 1,40,000 వరకు అయితే మీకు శాలరీ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కంపెనీ పర్ యానం వర్డ్ అంటే 13 lakhs అప్రాక్సిమేట్లీ అంటే 13 lakhs అయితే పే చేస్తారన్నమాట పర్ యానంకి. మీకు అంటే దగ్గర 1,00,000కి పైగా మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 300 అయితే పే చేయాలన్నమాట. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళైతే 300 అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 years ఏజ్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీలో ఆర్కిటెక్చర్ కోర్స్ చేసిన వాళ్ళు ఈ జాబ్ అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే గేట్ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయి ఉండాలి. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీలో ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఇన్ సివిల్ ఈ 2 కోర్సుల్లో ఏ కోర్స్ చేసిన వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్లో మీరు గేట్ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే ఉండాలన్నమాట. తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే డిగ్రీలో ఇంజనీరింగ్ అయినా టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రికల్ ఈ కోర్స్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్ అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే గేట్ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే డిగ్రీలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు లేదంటే టెక్నికల్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గేట్ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే అయి ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నో ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎసెన్షియల్లీ టు అప్లై ద అబవ్ పోస్ట్ అంటే పైన పోస్టులకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదన్నమాట. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మనకు అప్లై చేసిన వాళ్ళందరినీ షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళను అప్లికేషన్ వెరిఫికేషన్ అయితే చేస్తారన్నమాట. తర్వాత మీకు
వెయిటేజ్ గేట్ ఎగ్జామ్లో వెయిటేజ్ మార్కులు ఉన్న వాళ్ళందరినీ రిక్రూట్మెంట్ అయితే చేస్తారన్నమాట. దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. గేట్ ఎగ్జామ్లో ఎవరైతే మంచి మార్క్స్ని సంపాదించుంటారో వాళ్ళకైతే ఈ జాబ్స్ అయితే వస్తాయన్నమాట. కాబట్టి డిగ్రీ అలాగే గేట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ అయితే జాయిన్ అవ్వండి. ఓకే గైస్, అందరికీ థ్యాంక్ యూ.